బ్రేకింగ్ న్యూస్. నేడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. మంగళవారం మధ్యాహ్నం 3:21 గ్రహణం ప్రారంభమై రాత్రి 7:52 వరకు ఉండనుంది. చంద్రగ్రహణం నేపథ్యంలో సంప్రదాయ ఆచారాలను అనుసరిస్తూ 2 తెలుగు రాష్ట్రాలలోనూ ప్రముఖ దేవాలయాలను తాత్కాలికంగా మూసివేశారు. గ్రహణం ముగిసిన అనంతరం శుద్ధి కార్యక్రమాల తర్వాత మాత్రమే భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తారు. చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం, తిరుచానూరు, పద్మావతి ఆలయం సహా తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలోని దాదాపు ఆలయాలన్నీ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 వరకు మూసివేస్తారు. అనంతరం ఆలయ శుద్ధి కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత రాత్రి 8:30 నుంచి భక్తులకు దర్శనాలు పునః ప్రారంభమవుతాయి. గ్రహణం నేపథ్యంలో టీటీడీ నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కేంద్రాలు కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. చంద్రగ్రహణం కారణంగా దర్శన సమయాలలో మార్పులు చోటు చేసుకున్నాయన్నందున భక్తులు ముందస్తుగా సమాచారం తెలుసుకుని తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం, సింహాచలం, ద్వారకా, తిరుమల అత్యంత ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలతో సహా పలు ఆలయాలు మూసివేశారు. శ్రీవారి ఆలయాన్ని ఈరోజు మూసివేయడం జరిగింది. 8:30 గంటల నుంచి 9:00 మన మహాద్వారాన్ని క్లోజ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా భక్తులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అలానే భక్తులు కూడా నిన్నటి నుంచి ఈరోజు మార్నింగ్ ఏ రకంగా అయితే 8 కల్లా అందరికీ దర్శనం చేయించాలనుకున్నామో అలానే 8 కల్లా అందరికీ కూడా దర్శనం చేయించి భక్తులందరినీ కూడా పంపించడం జరిగింది. క్యూ లైన్లో కానీ అలానే కంపార్ట్మెంట్స్లో కానీ ఎక్కడా కూడా భక్తులు లేకుండా వాళ్ళకి ఆల్రెడీ దర్శనం చేసి పంపించడం జరిగింది. అలానే క్యూ లైన్లో కూడా సాయంత్రం దాకా తీసుకోపడదు. అలానే సాయంత్రం 6:30 గంటలకు మళ్ళీ కూడా స్వామివారి ఆలయాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. శుద్ధి, మిగతా కార్యక్రమాలు, రిలీజియస్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత దర్శనానికి ఓపెన్ చేయటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందుకు సంబంధించి అన్నప్రసాదాలు, ఎంటీవీఎస్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. అలానే లడ్డూ కౌంటర్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. అన్నప్రసాదాలకు సంబంధించి క్లోజ్ చేస్తున్న ఈ మధ్యకాలంలో మన చంద్రగ్రహణ టైంలో ఏమీ బుక్ చేయకూడదు కాబట్టి ఇప్పటికే మార్నింగ్ టయానికే మన వాళ్ళు పూర్తి స్థాయిలో ప్యాకేజ్ చేసి అందరికి కూడా దగ్గరలో మిగతా అన్నప్రసాదాల కౌంటర్లో భక్తులకు ఉపయోగపడే విధంగా, భక్తులకి అనుకూలంగా ఉండే విధంగా, వాళ్ళకి యాక్సెస్ ఉండే విధంగా ప్యాకేజ్ చేసి అక్కడ అన్నప్రసాదాన్ని అందుబాటులో ఉంచడం జరిగింది. అలానే మిగతావి కూడా అన్ని వల్ల సేవల రంగంలో, సేవల విషయంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, అలానే కాటేజెస్లో కానీ పిఏసీస్లో కానీ ఇప్పటికే అన్నప్రసాదాలు అక్కడ పెట్టడం జరిగింది. భక్తులు ఇష్టమైన వాళ్ళు తినే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అన్ని సేవలు కూడా వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలానే సాయంత్రం ఓపెన్ చేసిన తర్వాత సర్వదర్శనానికి భక్తులను తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరూ కూడా ప్లానింగ్ ప్రకారం ఎలా అనుకున్నామో అలానే విధంగా అందరికి కూడా దర్శనం చేసి అందరికి సేవలకు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టు
నిర్వహించడం జరిగిందని సభగా తెలియజేస్తూ అందరూ కూడా కృతజ్ఞత. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. ఈరోజు పాల్గొన పౌర్ణమి. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భముగా అమ్మవారిని ఉదయం సుప్రభాత సేవతో మేల్కొల్పి తదుపరి అర్చనాది కార్యక్రమాన్ని నిర్వర్తించి మొదటి నివేదన రెండో నివేదన అయిన తర్వాత అమ్మవారికి 9 గంటల ప్రాంతంలో ఆలయ తలుపులు మూసివేయడం అనేది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం 6 గంటల 47 నిమిషంలో కంప్లీట్ అయిన తర్వాత మరి 7 గంటల 30 నిమిషంలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి పుణ్యావచనాది కార్యక్రమం నిర్వర్తించి 8 గంటల తర్వాత ఆలయంలోనికి దర్శనానికి అనుమతిస్తారు. మన తదుపరి ఆలయం మామూలుగా నిత్య కైంకర్యాలైనటువంటి రాత్రి నివేదన మరియు ఏకాంత సేవతో ఈరోజు కార్యక్రమం కంప్లీట్గా నిర్వర్తించబడుతుంది. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. ఇవాళ చంద్రగ్రహణం కారణంగా ఆలయాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా సరే మూతబడిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే తిరుమల శ్రీవారి ఆలయంలో ఉదయం 9 గంటలకే ఆలయం మూసివేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. ముందుగానే టీటీడీ కూడా సూచించిన పరిస్థితి ఉంది. భక్తులు కూడా దర్శనం అలో లేదంటూ కూడా సరే ముందు నుంచి చెప్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మనం ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరావు స్వామి ఆలయం వద్ద ఉన్నాం. ఆలయం తలుపులు అయితే కూడా కొద్దిసేపటి క్రితం కూడా మూసివేసిన పరిస్థితి ఉంది. తిరుపతికి సంబంధించినటువంటి టీటీడీ ఆలయాలన్నీ కూడా సరే అటు తిరుచానూరులో పద్మావతి అమ్మవారి ఆలయం, గోవిందరాజు స్వామి, అదేవిధంగా ఉన్నటువంటి ఏదైతే కోదండరామస్వామి ఆలయాలన్నీ కూడా సరే ఇక్కడ మూసివేసిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరే ఈ యొక్క చంద్రగ్రహణం కారణంగా ఇవాళ ఉదయం 9 గంటల నుంచి కూడా సరే సాయంత్రం 7:30 వరకు కూడా సరే ఆలయ తలుపులన్నీ మూసివేసిన పరిస్థితి. 7:30 తర్వాత ఏదైతే శుద్ధి కార్యక్రమం చేసిన అనంతరం కూడా సరే ఈ యొక్క ఆలయాలన్నీ మళ్ళీ తిరిగి తెరుచుకొని ఉన్నాయి. సాధారణ భక్తులు కూడా దర్శనం లభించే పరిస్థితి. అయితే ఈ యొక్క చంద్రగ్రహణానికి సంబంధించి ఎలాంటి నియమాలు పాటించాలి, అసలు చంద్రగ్రహణం అప్పుడు ఎలాంటి పూజలు నిర్వహించాలి అనే దానిపై మనతో మాట్లాడడానికి కూడా స్వామివారు ఉన్నారు. స్వామి చెప్పండి, ఎలాంటి ఈ చంద్రగ్రహణానికి ముఖ్యంగా ఈ హోలీ పండుగ నాడు వచ్చింది, ఎలా చూడొచ్చు అంటారు? ఓం నమో వెంకటేశాయ. గ్రహణం అనేటువంటిది ప్రతినిత్యము సంభవిస్తుంది. గ్రహణం అనేటువంటి దానికి అర్థం ఏంటంటే పట్టుకోబడింది అని వ్యావహారిక భాషలో చెప్తారు. దీనికి పరాగము అని పేరు. సోమపరాగము, సూర్యపరాగము అని సంస్కృతంలో దీనికి జ్యోతిష్ శాస్త్రంలో ఉంది. పరాగం అంటే గ్రహణం అని అర్థం. ప్రతినిత్యము కూడా ప్రళయం జరుగుతుంది. ఒక రాత్రి ఒక పగలు వికసించే వచ్చేటువంటి దానికి కూడా ప్రళయం వేరు, మహాప్రళయం వేరు. అదేవిధంగా గ్రహణం అంటే ఈ యొక్క చంద్రుణ్ణి రాహువు కానీ కేతువు కానీ పట్టుకోవడం, సూర్యుడిని కేతువు పట్టుకోవడం అనేటువంటిది, రాహువు పట్టుకోవడం అనేటువంటిది మనకు గ్రహణ విషయాలుగా చెప్పబడుతుంది. గ్రహణం అనేటువంటిది అత్యంతమైనటువంటి పుణ్యకాలం. ఈ గ్రహణంలో చేసేటువంటి పూజ, శాంతి, హోమ, జప, దానాదులు అక్షయ ఫలితం అంటే విశేష ఫలితం ఇస్తాయని చెప్తారు. ఈరోజు పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజు ఈ గ్రహణం సంభవిస్తుంది. గ్రహణం ఎప్పుడన్నా సంభవించవచ్చు. ఈ చంద్రగ్రహణం అనేటువంటిది పౌర్ణమి రోజే సంభవిస్తుంది. అదేవిధంగా సూర్యగ్రహణం అనేది అమావాస్య రోజే సంభవిస్తుంది. ఇక్కడ చంద్రగ్రహణం సంభవించినటువంటి యొక్క సందర్భము ఈరోజు పౌర్ణమి అయిందే అని చాలామంది అడుగుతున్నారు. కాదు, చంద్రగ్రహణం ఎప్పుడు పౌర్ణమి రోజే సంభవిస్తుంది. విశేషించి ఈరోజు హోలీ అనేటువంటి పర్వదినము నార్త్ సైడ్ ఎక్కువ జరుపుకుంటారు. ఉత్తర దేశాన హోలికా పౌర్ణమి అంటారు. హోలిక అనే రాక్షసిని చంపిన కారణం చేత వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేసుకోవడం కోసము వాళ్ళు రంగులు పూసుకొని విధమైనటువంటి వంటకాలతో అమ్మవారిని లక్ష్మీ పూజ చేసి చాలా విశేషంగా అక్కడ చేస్తారు. ఇది దక్షిణ భారతదేశంలో తక్కువ. అంటే ప్రాంతీయాన్ని ఉద్దేశించి కొన్ని పండగలు, పర్వాలు అనేటువంటి మార్పు చేర్పుల్లో అనాది కాలం నుంచే ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా ఈరోజు చంద్రగ్రహణ సందర్భంగా అన్ని ఆలయాలు కూడా మూసివేయబడింది. ఎందుకు మూసివేయబడింది అంటే గ్రహణ సందర్భంలో ఆలయం తెరిచి అక్కడ తీర్థప్రసాదాలు వినియోగిస్తే అది విషతుల్యమవుతాయి తీసుకోవడం అనేటువంటిది మనకు శాస్త్రాల్లో ఉంది. కాబట్టి ప్రధానంగా మనం ఆలయాలు మూయవేయడం జరుగుతాయి. ఇది ఈరోజు పుబ్బా నక్షత్రం సింహరాశి వాళ్లకు ప్రధానంగా ఈ యొక్క ప్రభావం ఉంటుంది అని చెప్తారు. అయితే గ్రహణ సందర్భం ఎప్పుడు అంటే ఈరోజు మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 6:20కి చంద్రదర్శనంగా చెప్పాడు. ఈ గ్రహణం కనిపించదు. అవ్యక్తం వ్యక్తం చ అనేసి జ్యోతిష్ శాస్త్రంలో గ్రహణాన్ని 2 రకాలుగా చెప్పారు. అంటే అవ్యక్తం అంటే కనిపించదు. మరి ఎక్కడ సంభవిస్తుందంటే ఆకాశంలో సంభవిస్తుంది. సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఇది మనకు రాత్రి సందర్భం కాదు కాబట్టి కనిపించదు. అదే చంద్రగ్రహణం అయితే రాత్రి 7 గంటల పైన పట్టి, లేకపోతే 9 గంటలకు వదలడము, లేకపోతే 5:30, 6 గంటలకు మధ్య పట్టి 10 గంటలకు వదలడమో ఇట్లా జరుగుతుంది. కానీ ఇది అవ్యక్తం, తెలియకుండా పట్టేటువంటిది, ఆకాశ మార్గంలో పట్టేటువంటి గ్రహణం. ఈ గ్రహణం పట్టి
3:20 అవుతుంది. రావుకాలంలో పడుతుంది. ఇదేమైనా ప్రభావం అంటే ఏ గ్రహమైనా ఏ గ్రహణమైనా కూడా దాని ప్రభావం ఉంటుంది. గ్రహణం సందర్భంలో గ్రహణం పట్టిన తర్వాత గ్రహణం పట్టేటువంటి యొక్క సందర్భాలు పంచాంగంలో వేయబడతాయి. ఆ పట్టిన తర్వాత ఒక అరగంట అయిన తర్వాత స్నానం చేసి జపం చేయడం కానీ, నామస్మరణ చేయడం కానీ, స్తోత్ర పారాయణలు చేయడం కానీ చాలా విశేషంగా చెప్పబడింది. ఈ గ్రహణం చాలా విశేషమైంది, చాలా భయంకరమైంది. ఏదేదో చెప్తున్నారు. గ్రహణం ఎప్పుడు భయంకరంగా ఈ గ్రహణం వల్ల సింహరాశి వారికి ఏదో జరిగిపోతుందంటూ సోషల్ మీడియా ట్రోల్ జరగడం ఇలాంటివన్నీ కూడా ముఖ్యంగా సింహరాశి వాళ్ళు చాలా భయపడే పరిస్థితి కూడా ఉన్నది. ఏం చెప్తారు ముఖ్యంగా అంటే పట్టు విడుపు పట్టినప్పుడు కానీ విడిచినప్పుడు స్నానం కానీ చేసినప్పుడు అంటే వృద్ధులు కానీ ముసలి వాళ్ళు ఎలాంటి జపాలు చేయాలి? మామూలుగా జపం అనేటువంటి దానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఇక్కడ చాలా క్షేమమైనటువంటిది, అందరికీ ఉపదేశించబడినటువంటిది రామనామ జపం. ఆ రామనామాన్ని జపిస్తేనే చాలు. శ్రీరామ రక్ష అంటున్నారు అందరూ. ఆ శ్రీరామ రక్ష అనేటువంటిది ఎక్కడ కలుగుతుందో అక్కడ అందరూ క్షేమంగా ఉంటారు. ఎందుకంటే రామం ధర్మస్వరూపుడు కాబట్టి ఆ రామనామాన్ని జపిస్తే ఆ రామబాణం ఎట్లా కాపాడుతుంది, ఆ రామనామం మనల్ని అట్లా కాపాడుతుంది అనేటువంటి దానివల్ల అందరూ రామనామం జపయచ్చు, శివనామం జపయచ్చు. నామస్మరణకి నియమాలు ఇత్యాదులు ఏం లేవు. మామూలుగా యథావిధిగా చేసుకోవచ్చు, తప్పులేదు. ప్రత్యేకంగా ఏదో వీళ్లకు సింహరాశి వాళ్ళకి ఏదో అయిపోతుంది, పుబ్బా నక్షత్రం వాళ్ళకి, ఇక్కడ ఎవ్వరికీ ఏం కాదు. నక్షత్రంలో పట్టినటువంటి వాళ్ళకి శాంతులు చెప్పబడి ఉన్నాయి, ఆ యొక్క దానాలు చెప్పబడిన అది చేసుకుంటే చాలు, కానీ మిగతా ఏం లేదు. యథావిధిగా గ్రహ నియమాలు పాటించి చెప్పినటువంటి శాంతి పూజలు, శాంతి విషయాలైనటువంటి దానాలు చేసుకోవచ్చు, అంతే. అయితే మనం చూడొచ్చు ఏదైతే గ్రహణం సమయంలో పట్టు విడుపు స్నానం, ఏదైతే గ్రహణం అనంతరం కూడా స్నానం చేసినప్పుడు కూడా సరే చిన్నపిల్లలు, వృద్ధులు, ముఖ్యంగా ఇట్లాంటి మహిళలు ఎవరైతే వృద్ధులు ఉంటారో వీళ్ళందరూ కూడా సరే శ్రీరామనామ జప కూడా చేసుకోవచ్చు. పలకలేని వాళ్ళు దైవ నమస్కారం చేస్తూ కూడా ఉండొచ్చట్టు కూడా సరే ఆ పండితులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సరే ఈ యొక్క చంద్రగ్రహణం ఎఫెక్ట్ వల్ల ఆలయాలన్నీ మూసివేసిన పరిస్థితుల్లో ముఖ్యంగా శ్రీకాళహస్తి ఆలయం మాత్రం ఈ గ్రహణ సమయంలో తెరిచే ఉంటుంది. ఆ స్వామివారికి నియమాలు ఉండవు కాబట్టి ఇక్కడ ఇక రాహుకేతు పూజ కూడా నిరంతరం జరుగుతున్న సమయంలో ఈ యొక్క గ్రహణం సమయంలో మాత్రం ముఖ్యంగా శివాలయం అయితే శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి వాయులింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి కూడా సరే గ్రహణ సమయంలో పెద్ద సంఖ్యలో కూడా సరే భక్తులు తరలి వస్తారు. అక్కడ విశేషంగా కూడా సరే గ్రహణ అభిషేకాలు నిర్వహిస్తారు. గ్రహణ సమయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు కూడా నిర్వహించే నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కూడా సరే ఈ యొక్క శ్రీకాళహస్తి స్వామివారి దర్శనానికి కూడా సరే భక్తులు పోటెత్తే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ యొక్క గ్రహణ సమయంలో కాబట్టి అన్ని ఆలయాలు అయితే ఇప్పటికే మూతపడిన పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్, గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.